ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలవరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలవరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రము. ఈనాటి దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలు: దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సిరిగిరెడ్డి అంకిరెడ్డి మరియు మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సిరిగిరెడ్డి బాలశేఖర్ రెడ్డి, నిరుపమ, గాదె దిలీప్ రెడ్డి, సౌజన్య, గొలమారి ఇన్నారెడ్డి, సుశీల, గాదే దీక్ష, ఏతన్ రెడ్డి, గొలమారి అన్సిక, చార్వి, మన్విక్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న రితికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, నవ్యతకు రెసిడెన్సీ మ్యాచ్ అవ్వాలని, మంచి భవిష్యత్తు, త్వరలో వివాహం జరగాలని హృదయ, యుఎస్ఎంఎల్ఈ అక్షయ, రిషాన్, నయని, నిహాల్, దియాలకు మంచి భవిష్యత్తు మరియు కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని మరియు క్రీస్తు శేషులు వంగల జోసఫ్ రెడ్డి ఆత్మకు
నిత్య విశ్రాంతి చేకూరాలని క్రీస్తు శేషులు వంగల జోసఫ్ రెడ్డి, శ్రీమతి మేరీ, ఉదయ్ కుమార్, మాధవి, సిల్వియా, నవ్యత, రితిక, ఆశాజ్యోతి, మధుసూదన్ రెడ్డి, హృదయ, అక్షయ, రాజశేఖర్ రెడ్డి, పల్లవి, రిషాన్, నయని, రవీందర్ రెడ్డి, మేరీ లావణ్య, నిహాల్, దియా ఏంజలిక, పల్లవి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ విమల కుమారి, రవికుమార్, మనోరంజన్ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ క్రీస్తు శేషులు పొలిపిరెడ్డి రాజు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవాతి కృపావరములు దయచేయమని పొలిపిరెడ్డి పుష్పకుమారి, మనోజ్ కుమార్, రాజేష్ బాబు, మృదుల, హేమపూజిత, హర్షిత్ రాజ్, నిఖిత్ రాజ్, స్మరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ ధాలిన్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ రోహన్, మాధవి, ఇన్నాసమ్మ మరియు జార్జ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజ సమర్పిస్తున్నారు. జడ్చర్ల విచారణ కొమ్మారెడ్డి జార్జ్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కొమ్మారెడ్డి రెచ్చీనమ్మ కుటుంబ సభ్యులు పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కొండవీటి సుందర్రావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కొండవీటి నితీష్ కుమార్, శౌరి, నిశితల తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఎన్ రాయన్నరాజు, కోటిరత్నం, రత్నరాజు, ప్రదీప్ రాజు, కవిత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క విన్నపాలతో మన యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క తలంపులు నెరవేరాలని ఆ యొక్క దేవాతి దేవునికి ఈ యొక్క దివ్యబలి పూజలో సమర్పించుకుందాం మరియు వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ జీవితము అతి సాధారణమైనది. ఈ సాధారణమైనటువంటి జీవితంలో మనము ఏమి చేయాలి అనేదే మన యొక్క ముఖ్య ఆలోచనగా ఉండాలి. అది మంచి చేయటానిక, చెడు చేయటానిక అని ఆలోచిస్తూ మన యొక్క జీవితాన్ని గడపాలి, మంచి నిర్ణయాన్ని నిర్ణయించుకోవాలి. అదే మనము ఈరోజు చూస్తూ ఉన్నాము. ఎంత గొప్పవారైనా మన యొక్క సాధారణ జీవితాన్ని జీవించినట్లయితే దేవునిచే అతిగా ఆశీర్వదింపబడతాము అని ఈరోజు సువిశేష పఠనములో క్రీస్తు ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు దైవ కుమారుడు అయినప్పటికీ, ఒక రాజకుమారుడు అయినప్పటికీ కూడా, ఒక రాజుగా ఉన్నప్పటికీ తాను తన యొక్క దేవాలయపు పన్నును చెల్లించటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎంత గొప్పవారైనా వారి యొక్క సాధారణ జీవితాన్ని జీవించాలి అని క్రీస్తు ప్రభువు మనకు ఈరోజు మొదటిగా తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా తన యొక్క శ్రమల, మరణ, పునరుత్థానాన్ని గురించి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా తన యొక్క శిష్యులకు సిద్ధపడమని నేర్పిస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. మరి
ఆయన శిష్యులము, ఆయన బిడ్డలము అయినటువంటి మనము ఎటువంటి నిర్ణయాన్ని నిర్ణయించుకోబోతూ ఉన్నాము, ఎటువంటి జీవితం జీవించటానికి మన యొక్క నిర్ణయాన్ని నిర్ణయించుకోబోతూ ఉన్నాము అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ క్రీస్తు తన యొక్క శ్రమల మరణ పునరుత్థానము ద్వారా మనము కూడా ఆయనతో పాలు పంచుకొని ఆయన యొక్క జీవితములో మనము కూడా జీవిస్తూ మన యొక్క జీవితము గొప్పగా క్రీస్తులో అలవర్చుకుందాం, క్రీస్తుకు అర్పించుకుందాం. మరి ఆ యొక్క గొప్ప జీవితాన్ని జీవించటానికి ఈ యొక్క దివ్యబలి పూజలో నిండు మనస్సుతో, నిండు ఆత్మతో ఆ యొక్క దేవాతి దేవునికి మన యొక్క హృదయాన్ని, మన యొక్క జీవితాన్ని అర్పించుకుంటూ మన యొక్క పాపములన్నింటినీ ఆ ప్రభువునకు సమర్పిస్తూ పశ్చాత్తాప హృదయముతో ఆ యొక్క ప్రభువును ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యమైన రీతిగా పాలు పంచుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిస్తున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభు తేజస్సు వలె ఉండెను. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. అది యెహోయాకీనును ప్రవాసముకు కొనిపోయిన పిదప 5వ ఏడు. బబులోనియాలోని కెబారు నది ఒడ్డున బూసి కుమారుడు యాజకుడు యెహెజ్కేలునైన నాకు ప్రభువు వాణి ప్రత్యక్షమయ్యెను. ప్రభువు హస్తము నాపై ఉండెను. నేను కనులెత్తి చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఒక పెద్ద మేఘము నుండి మెరుపులు మెరుగుచుండెను. దాని చుట్టూను ఆకాశము మిరుమిట్లు గొల్పుచుండెను. ఆ మెరుపుల మధ్య ఏదో కంచు వలె మరియుచుండెను. తుఫాను మధ్యలో 4 జీవుల వంటివేవో కనిపించెను. అవి మనుష్య ఆకృతిలో ఉండెను. అవి ఎగురునప్పుడు తమ రెక్కలతో చేయు నాదము నా చెవినబడెను. అది సముద్రపు ఘోష వలె, మహాసైన్యపు నాదము వలె, సర్వశక్తిమంతుడైన ప్రభువు ధ్వానము వలె ఉండెను. అవి ఎగరనప్పుడు రెక్కలను మూసుకొనుచుండెను. అట్లు మూసుకొనిన పిమ్మట కూడా వాని తలల మీది గుండ్రని కప్పు నుండి నాదము వినిపించుచునే ఉండెను. వాని తలపై ఉన్న కప్పు మీద నీలమణి సింహాసనము వంటిదేదో కనిపించెను. ఆ సింహాసనంపై నరాకృతి కలిగిన జీవి ఒకడు కూర్చుండి ఉండెను. అతడు కంచువలే మెరిగిచుండెను. అతని నడుమునకు పైభాగము క్రింది భాగము కూడా అగ్నిమయమై ఉండెను. అతని చుట్టూ కాంతి మిరుమిట్లు గొలుపుచుండెను. అది వాన రోజున కనిపించు రంగుల విల్లు వలె ఉండెను. ఆ కాంతి ప్రభువు తేజస్సు వలె ఉండెను. దానిని చూచి నేను నేలపై బోరిగిల పడితెని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు భూమి ఆకాశములు భూమి ఆకాశములు నీ మహిమతో నిండియున్నవి. నీ మహిమతో నిండియున్నవి. ప్రభువును స్తుతింపుడు. మహోన్నత స్థానమున వసించువారలారా, ఆకాశము నుండి మీరు ప్రభువుని స్తుతింపుడు. ప్రభువు దూతలారా,
మీరందరూ ఆయనను స్తుతింపుడు. ప్రభు సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభు ప్రభు భూమి ఆకాశములు భూమి ఆకాశములు నీ మహిమతో నిండి ఉన్నవి. నీ మహిమతో నిండి ఉన్నవి. రాజులు, జాతులు, అధిపతులు, సమస్త పాలకులు, యువతీ యువకులు, వృద్ధులు, బాలబాలికలు అందరూ ప్రభు నామమును స్తుతింతురుగాక. అందరూ ప్రభు ప్రభు భూమి ఆకాశములు భూమి ఆకాశములు నీ మహిమతో నిండి ఉన్నవి. నీ మహిమతో నిండి ఉన్నవి. ఆయన నామము అన్నిటికంటేనూ గొప్పది. ఆయన మహిమ భూమి ఆకాశములను మించినది. ఆయన తన ప్రజలకు అభ్యుదయము ప్రసాదించెను. కనుక ఆయన ప్రజలెల్లరూ ఆయనకు ప్రీతిపాత్రులైన ఇశ్రాయేలీయుల ఎల్లరూ ఆయనను స్తుతింతురు. అందరూ ప్రభు ప్రభు భూమి ఆకాశములు భూమి ఆకాశములు నీ మహిమతో నిండి ఉన్నవి. నీ మహిమతో నిండి ఉన్నవి. హల్లెలూయా వచనం. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తన శిష్యులతో ఇట్లా నేను గలిలయలు తిరుగుచుండగా యేసు మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, కానీ 3వ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. అంతట వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి, మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరమిచ్చెను. అతడింటికి వచ్చిన వెంటనే యేసు, సీమోను, నీకేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించెను. పేతురు అందుకు, ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరమిచ్చెను. అయితే పుత్రులు దీనికి బద్దులు కారు గదా, వారు మనలను అన్యథా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరచినప్పుడు అందుక నాణెమును చూతువు, దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము అని యేసు సీమోనును ఆదేశించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన, పరిశుద్ధాత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నాథుని యందు దేవుని చే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మాటను ఒక్కసారి మనము ధ్యానం చేసుకుందాం. తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడుదురు, తనను తాను హెచ్చింపబడిన వారు తగ్గింపబడుదురు అని క్రీస్తు ప్రభువు తెలియపరిచాడు. మరి ఈ యొక్క మాటను మనము ఈనాటి సువార్త పఠనానికి అనుకూలంగా మనము ధ్యానం చేయవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో 2 విషయాలను మనము గమనించవచ్చు. మొదటిది, క్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులకు తన యొక్క శ్రమల మరణ పునరుత్థానాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా, దేవాలయపు పన్నును చెల్లించడం గురించి చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా మనము క్రీస్తు తన యొక్క శ్రమల మరణ పునరుత్థానాన్ని గూర్చి ధ్యానం చేసినట్లయితే, తన యొక్క శిష్యులు భయభ్రాంతులై ఉండవచ్చు, లేదా ఈనాటి వాక్యములో మనము చూసినట్లయితే వారు దుఃఖపడ్డారు లేదా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు? వారి యొక్క యజమాని వెళ్ళిపోతున్నాడని కావచ్చు. 3 సంవత్సరాలుగా ఆయనతో జీవించిన వారు ఆయన యొక్క దేవుని యొక్క ప్రణాళికను గుర్తించలేకపోయారు. క్రీస్తు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు అని తన యొక్క శిష్యులు గుర్తించలేకపోయారు. ఇది బహుశా అవిశ్వాసము కావచ్చు. బహుశా క్రీస్తును విశ్వాసముతో తెలుసుకోలేకపోవచ్చు. అయితే ఆ క్రీస్తు తన యొక్క శిష్యులను విడిచిపెట్టే సమయము అది. తన యొక్క శ్రమల మరణము అనగా ఈ లోకయాత్ర ముగించుకొని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటము ఆయన సంకల్పము. మరి ఆ సంకల్పాన్ని నెరవేర్చటానికి ముందుగా తన యొక్క శిష్యులకు తర్ఫీదునిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున మనందరికీ ఆ క్రీస్తు తెలియపరుస్తూ ఉన్నాడు.
క్రీస్తు తన యొక్క శ్రమలు అనగా మానవాళి పాపము కొరకై, మానవాళి రక్షణ నిమిత్తమై సిలువను మోయటానికి దారి తీస్తూ ఉన్నాడు, ముందడుగు వేస్తూ ఉన్నాడు. మరి ఆ క్రీస్తు సిలువ యాత్రలో నీవు నేను ఏమాత్రము పాల్గొంటూ ఉన్నాము? ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ఆ యొక్క క్రీస్తు మానవాళి రక్షణ నిమిత్తం అనగా మన యొక్క పాపములను క్షమించి మన పాపములను తన యొక్క భుజాలపై వేసుకొని రక్షణనివ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఆ క్రీస్తు కొరకు నీ జీవితము ఎంతవరకు త్యాగము చేస్తూ ఉన్నావు? ఎంతవరకు అర్పించబోతూ ఉన్నావు? ఎంతవరకు అర్పిస్తూ ఉన్నావు అని ఒక్కసారి మనలను మనము ప్రశ్నించుకుందాం. ప్రియమైన దైవజనమా, బహుశా మన సాధారణమైనటువంటి జీవితంలో దేవునికి అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని నిర్ణయించుకోవడం అంటే ఇదేనేమో. అది కష్టతరమైనటువంటి జీవితము, దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితము, ఇతరులకు ప్రేమను అందించే జీవితము, ఇతరుల యొక్క బాధను తొలగించే జీవితము, ప్రేమ, అనురాగము, ఆప్యాయత. మన ప్రేమను పొంది ఉన్న క్రీస్తు, ఆయన ప్రేమను మనము ఏ విధంగా పొందుతూ ఉన్నాం? మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. మరి నీవు నేను ప్రేమిస్తూ ఉన్నామా? నీకోసం నా కోసం తన యొక్క జీవితాన్ని త్యాగము చేయటానికి సిద్ధపడ్డాడు. తనను తాను తగ్గించుకున్నాడు. తన తండ్రి సంకల్పాన్ని, తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చటానికి. మరి మనము ఆ యొక్క క్రీస్తునకు ఏమి ఇవ్వగలము? మన యొక్క పాపపు హృదయము తప్ప, మన యొక్క ప్రార్థన ఇతరుల కోసము తప్ప. రెండవదిగా, క్రీస్తు సాధారణ వ్యక్తిగా తన యొక్క దేవాలయపు పన్నును చెల్లిస్తూ ఉన్నాడు. అనగా ఎంత గొప్పవారైనా వారి సాధారణ జీవితాన్ని జీవించినట్లయితే గొప్పగా ఆశీర్వదింపబడతారు, గొప్పగా గుర్తింపు పొందుతారు అని మనము చూసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు ప్రభువు చెల్లించవలసిన అవసరమే లేదు. కానీ నీవలే నావలే ఒక సాధారణ జీవితాన్ని జీవించాడు. దైవ మానవ స్వభావం కలిగినటువంటి క్రీస్తు మానవ స్వభావముతో ఇక్కడ పన్నును చెల్లిస్తూ ఉన్నాడు. అనగా ఇక్కడ మనము ధ్యానము చేసి నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము మన యొక్క తిరుసభకు కట్టుబడి జీవించాలి. మన యొక్క దేవాలయంలో ఇదిగో మనము తిరుసభ కట్టడు 6లో మనము చూస్తూ ఉన్నాము, విచారణ గురువులకు సహాయం చేయుదువుగాక అంటూ ఉంది. మరి ఆ యొక్క విచారణ గురువుకు ఎటువంటి సహాయాన్ని అందిస్తూ ఉన్నాము? అసలు దేవాలయానికి వెళుతూ ఉన్నామా? దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నామా? దేవాలయంలో ఉన్నటువంటి పనులను మనము చేస్తూ ఉన్నామా? లేదా ఏదో పండుగలకు ఆ దేవాలయానికి వెళ్ళి దివ్యబలి పూజలో పాల్గొని మన యొక్క అందచందాలను చూపించుకొని వస్తూ ఉన్నామా? అది కాదు మన జీవితము. ఆ క్రీస్తు నేర్పించినటువంటిది మన తిరుసభకు అనగా మనలను మనము గౌరవించుకొని ఆ క్రీస్తులో లీనమవ్వాలి, ఆ క్రీస్తులో జీవించాలి. మనము దివ్యబలి పూజలు అర్పించే కానుకల ద్వారా కాదు, నీ హృదయము ఏ విధంగా అర్పిస్తూ ఉంది? అందరూ చూస్తూ ఉన్నారని నీ కానుకలు వేస్తూ ఉన్నావా? లేదా నీ పేరు గొప్పగా చెప్పుకోవాలని కానుకలు అర్పిస్తూ ఉన్నావా? అది కాదు. క్రీస్తు సాధారణ వ్యక్తిగా సుంకమును చెల్లించాడు. ఈ యొక్క సుంకము ద్వారా మాత్రమే ఆ దేవాలయాలు వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి. ఆ దేవాలయం నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మన కథోలిక సంఘంలో చూసినట్లయితే చాలా విచారణలో మనము చెల్లిస్తూ ఉంటాం, చందా చెల్లిస్తూ ఉంటాం. నేను ఒక దగ్గర చూశాను, ఒకరి చందా కార్డు చూస్తే 2-3 సంవత్సరాలు చెల్లించలేదు. అంటే నీవు దేవాలయానికి ఎన్నిసార్లు వస్తూ ఉన్నావు?
క్రీస్తును నీవు స్వీకరిస్తున్నావు, కానీ ఆ క్రీస్తు దివ్యబలి పూజను అర్పించే అప్పద్రాక్ష రసాలు క్రీస్తుని శరీర రక్తాలుగా మారుతున్నటువంటి దివ్యబలి పూజకు నీవు ఏ విధంగా సహకరిస్తున్నావు? ఆ దేవాలయానికి నీవు ఏ విధంగా సహకరిస్తూ ఉన్నావు? మనలో చాలా అరుదు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకనే క్రీస్తు ఇక్కడ మానవునిగా తన యొక్క పన్నును సమర్పిస్తూ ఉన్నాడు. మరి మనము కూడా సమర్పించటానికి ముందడుగు వేద్దాం. మన యొక్క కానుకలను సమర్పించుకుందాం. ఇదిగో పేద విధవరాలు తనకున్నదంతయు కూడా నిండైన హృదయముతో సమర్పించుకుంది. మనము కూడా సమర్పించుకుందాం. మన యొక్క ప్రార్థనల ద్వారా ఇతరులకు సహకరించే విధముగా, ఇతరులకు మన యొక్క మంచితనము గుర్తింపు పొందేలాగున, అదియే గొప్పతనము. మన దగ్గర ఎంత గొప్ప ఆస్తి అంతస్తు ఉన్నా, పేరు ప్రతిష్టలు ఏమీ రావు. కానీ ఇతరుల కోసము ఎప్పుడైతే మనము దారి తీస్తామో, ఎప్పుడైతే మార్గాన్ని ఏర్పాటు చేస్తామో, అప్పుడే గుర్తింపబడతాం. అందుకనే తనను తాను తగ్గించుకున్నవారు హెచ్చింపబడుదురు. ఆ క్రీస్తు కోసము మనలను మనము తగ్గించుకుందాం. కాబట్టి ఈ 2 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు తన యొక్క శ్రమల మరణ పునరుత్థానం అంటే మనకు రక్షణనివ్వడము. కానీ క్రీస్తు యొక్క శిష్యులు ఇక్కడ గమనించలేకపోయారు. వారు భయపడ్డారు. అదే క్రీస్తు మానవాళి రక్షణ నిమిత్తము దారితీస్తున్నాడు అని గుర్తించలేకపోయారు. ఈరోజు మనము ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నాము? మొదటి ప్రశ్న. రెండవదిగా, నీ దేవాలయానికి, నీ యొక్క గురువులకు ఏ విధంగా సహాయపడుతూ ఉన్నావు? ఇది రెండవ ప్రశ్న. మూడవదిగా మనము ఒక్కసారి ఆలోచిద్దాం. అదే క్రీస్తు దేవాలయపు పన్నును చెల్లించకపోతే ఏ విధంగా ఉండేది? అప్పుడే ప్రధానార్చకులు, పెద్దలు అందరూ ఆయనను కట్టేవారు. కానీ ఈరోజు నేర్పిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభువు. నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఆ క్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లించుదాం. ఎందుకు అంటే, నీ కోసం, నా కోసం సిలువపై మరణించటానికి సిద్ధపడ్డాడు, మరణించాడు. తన యొక్క రక్తము ద్వారా మన యొక్క పాపాలను కడిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. రెండవదిగా మన యొక్క జీవితాన్ని తల్లి తిరుసభకు, అనగా మన యొక్క దేవాలయానికి, విచారణ గురువులకు, మన యొక్క విచారణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు అర్పించుదాం. అనగా మన యొక్క సహాయ తోడ్పాటు. అప్పుడే మనము గుర్తింపును పొందుతాం. అప్పుడే మనకు నిండైన జీవితము, మన యొక్క జీవితానికి అర్థము, పరమార్థము ఉంటూ ఉంది. దాని నిమిత్తమై ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా
నా జీవనాథ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవును సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా,
స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఏలిన వారి నామమునా వచ్చెడి వారు ధన్యులు. ఏలిన వారి నామమునా వచ్చెడి వారు ధన్యులు. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యము. ఉత్థాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా,
మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, అయినా మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలలు గైకొను మా దేవా, అంజలలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, నే పాలుకొనగా నాకర్హతేది, నీ కరుణే కాదా. నీ విందులోనా నే పాలుకొనగా నాకర్హతేది, నీ కరుణే కాదా. భయభీతి అమరా బహుభక్తి పరలా, చనుదింతు స్వామి నిను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరలా, చనుదింతు స్వామి నిను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలలు గైకొను మా దేవా, అంజలలు గైకొను మా దేవా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా
నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని సువార్తను ప్రకటించుదాం. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత. కానా పెండ్లిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. కానా పెండ్లిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. నిత్యము మాకై ప్రార్థన చేసి, నిత్యము మాకై ప్రార్థన చేసి మమ్ముల కావుమా శ్రీ సభ మాత. మమ్ముల కావుమా శ్రీ సభ మాత. జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత.